మీరు ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ షాపింగ్ చేస్తారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా చార్జెస్ పేరుతోటి మనల్ని ఏ రకంగా దోచుకుంటుందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ లో ఒక ఫోన్ ఆర్డర్ పెట్టా, పోకో X7 Pro. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని నాకు 24,999 ప్రైస్ కి వచ్చింది. అయితే ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ టోటల్ వాల్యూ చూడండి 25,107 రూపీస్. ఇక్కడ నాకు ఎక్స్ట్రా 108 రూపాయలు పడింది. ఈ 108 రూపాయలు ఎందుకు పడింది అంటే 59 రూపీస్ సెక్యూర్ ప్యాకింగ్ ఫీ అండ్ 49 రూపీస్ ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ. దీని మీద నాకు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వచ్చింది. ఆ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వాళ్ళు నాకు ఇస్తున్నందుకు గాను ఆ కార్డ్ ఆఫర్ ని హ్యాండిల్ చేసే ఫీ కూడా 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే చాలా ఛార్జెస్ వీళ్ళు వసూలు చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే 9 రూపాయలు పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీ ఛార్జ్ చేస్తారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో ఏదైనా సేల్ జరుగుతున్నప్పుడు ఆ సేల్ లో మీరు ఏదైనా ఆర్డర్ పెడితే ఇంకొక 10 రూపాయలు సేల్ ఫీ వసూలు చేస్తారు. అండ్ 9 రూపాయలు ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ కూడా వసూలు చేస్తారు. ఈ ఫీజెస్ అన్ని మీకు స్క్రీన్ మీద లిస్ట్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. కానీ ఈ ఫీజు అన్ని వీళ్ళు వసూలు చేస్తున్నందుకు కానీ ఏమైనా సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారంటే వీళ్ళ ఫ్లిప్కార్ట్ హబ్ కి చూస్తే బాక్సులు అన్ని ఇసిరేసుకుంటూ ఉంటారు, క్యాచ్లు వేసుకుంటూ ఉంటారు. అందులో ఎన్ని బాక్సులు కింద పడతాయో. మరి వీళ్ళు 59 రూపాయలు సెక్యూర్ ప్యాకింగ్ ఫీ ఎందుకు వసూలు చేస్తున్నట్టు అసలు నాకు అర్థం కాదు. వీళ్ళ ప్రాఫిట్స్ కోసం స్పెషల్ సేల్స్ పెడతారు. ఆ సేల్స్ పెట్టినందుకు కూడా సేల్ ఫీ అని 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏ రకమైన దోపిడీ నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.